ప్రస్తుతం నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఉదయం 8 గంటలకైతే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. రాష్ట్రమంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. మరోపక్కన రాష్ట్రంతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా అసలు రేపు ఏ విధమైన రిజల్ట్ వస్తుందని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠంగా నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాను. రేపు 8 గంటలకు స్టార్ట్ అవుతున్న కౌంటింగ్ ప్రక్రియ దాదాపు 10 రౌండ్లలో కౌంటింగ్ అయితే పూర్తవుతుంది. దీనికి సంబంధించి 42 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొదట ఏదైతే 105కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కానీ హోమ్ బ్యాలెట్ కానీ ఓట్లు నమోదయ్యాయో దానికి సంబంధించి వాటి లెక్కింపు ఉంటుంది. తర్వాత దానికి సంబంధించి జూబ్లీహిల్స్లో మొత్తం 4 లక్షల ఓట్లు ఉంటే మాత్రం కేవలం 48% మాత్రమే పోలైంది. గత 2023 కంటే ఈసారి 1% మాత్రమే పోలింగ్ అనేది ఎక్కువ పెరగడం జరిగింది. సో దాదాపు 194,621 ఓట్లయితే పోలైనాయి. సో మొత్తం రేపు 58 మంది అభ్యర్థుల భవితవ్యం అయితే తెలియనుంది. ప్రధానంగా అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే పోటీ ఉంది. ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చే మరికొన్ని బీఆర్ఎస్ పార్టీ ఎడ్జ్లో ఉంటుందని చెప్పేసి కూడా చాలా తక్కువ ఎవరు వచ్చినా కూడా చాలా తక్కువ మెజార్టీకి సంబంధించి తక్కువ ఓటింగ్ తో బయటపడతారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ద్వారా అయితే అర్థమవుతుంది. సో ఎవరికి వాళ్ళు ధీమాగా అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏ పార్టీ అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ విజయం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన బీఆర్ఎస్ కూడా చాలా వరకు సైలెంట్ ఓటింగ్ మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ మాకు అనుకూలంగా కలిసి వస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోలింగ్ రోజు చేసిన అక్రమాలన్నీ బీఆర్ఎస్ పార్టీ చాలా రకాలుగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రౌడీజం చేసింది, రిగ్గింగ్ చేసింది అని చెప్పేసి చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. చాలా ఏరియాల్లో బీఆర్ఎస్ పార్టీ నేతల మీద లాఠీచార్జ్ కూడా జరిగింది. సో ఈ పోలింగ్ సంబంధించి సజావుగా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓడిపోతున్నామన్న బాధతోని కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తుంది. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుంది. సో రేపటి కౌంటింగ్ సంబంధించి అంతా అయితే సిద్ధమైంది. దాదాపు 3 అంచెల భద్రత ఉంది. మనం ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి ఈ లోపలికి ఇండోర్ స్టేడియం లోపలికి వెళ్ళాలంటే దాదాపు చాలా ఐడి కార్డ్స్ క్షుణ్ణంగా చూసి ఎలక్షన్ అది కౌంటింగ్ డ్యూటీలు ఎవరో ఉంటారో మాత్రమే వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తులు ఇక్కడ వరకు వచ్చే ఆస్కారం ఉండదు. సో లోపల కూడా చాలా వరకు ఎందుకంటే పోలింగ్ రోజు చాలా వరకు గొడవలు జరిగాయి కాబట్టి సో కౌంటింగ్ రోజు కూడా అలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో చాలా వరకు స్టేడియం చుట్టూ కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అయితే ఏర్పాటు చేశారు. లోపల కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున అటు కేంద్ర బలగాలు కూడా మోహరించడం జరిగింది. సో దాదాపు కౌంటింగ్ దగ్గర కూడా ఎక్కడికక్కడ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. మనం చూసుకోవచ్చు. మనం బయట లోపల కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. సో మొదట 7 గంటల నుంచే 6 గంటల నుంచే ఏజెంట్లకైతే లోపలికి పంపిస్తారు. సో మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. లోపల చాలా పెద్ద ఎత్తున భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఎవరిని కూడా లోపల రానికుండా మనం ఇక్కడ ఒక మానిటర్ కూడా పెట్టడం జరిగింది. సో లోపల కౌంటింగ్ సంబంధించి ఎలా ఉంటుంది ఏందనేది తెలుసుకోవడానికి కూడా ఈజీగా మానిటరింగ్ సంబంధించి ఇక్కడ మనం చూస్తున్న మొత్తం టేబుల్స్ అన్నీ అరేంజ్ చేశారు. సో దాదాపు ఒక 30-40 కెమెరాలతో మనకు ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ఇక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం కూడా దాన్ని చూసుకునే విధంగా చూస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ ఎన్నికల అధికారి జిహెచ్ఎంసీ కమిషన్ కర్నల్కి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఉంది. దాంతోపాటు కర్నల్తో పాటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా రేపటి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఎలా జరుగుతుంది అని చెప్పేసి కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో కౌంటింగ్ ఏర్పాట్లకైతే మొత్తం ప్రక్రియ అయితే పూర్తయింది. సో ఎలక్షన్ కమిషన్ అయితే చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన పక్కన ఎవరికి వాళ్ళు అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ గెలుపు మాదే అన్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ ఓటింగ్ మీదనే చాలా వరకు ఆధారపడిన పరిస్థితి. దాదాపు పొద్దున ఏదైతే పోలింగ్ స్టార్ట్ అయింది కూడా చాలా మందకోటిగా స్టార్ట్ అయింది. పోలింగ్ శాతం మాత్రం లాస్ట్ టైం కంటే ఈసారి ఒక్క 1% మాత్రమే పెరిగింది. సో ఖచ్చితంగా బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పోటీ లేదు, కేవలం 2 పార్టీల మధ్య పోటీ అని చెప్పేసి మొత్తం అర్థమైన పరిస్థితి. సో అటు అధికార కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించి 3 ఏళ్లలో
ఈ రెండేళ్లలోకి సంబంధించి ఫెయిల్యూర్స్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎలక్షన్ ప్రచారంలో చేసింది. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం, బీఆర్ఎస్కు ఓటేస్తే ఏం లాభం, ఖచ్చితంగా అధికార పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అధికారులు కూడా ఒక్కొక్కరు ఇప్పుడే చేరుకుంటున్న పరిస్థితి. అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కూడా ఒక్కొక్కరు చేరుకుంటున్న పరిస్థితి. కేవలం కాంగ్రెస్ పార్టీ నమ్మింది ఏంటంటే ఖచ్చితంగా 3 ఏళ్ళ అధికారంలో కాబట్టి ప్రజలంతా మాకు పట్టం కడుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రతి ఒక్క హామీలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ ఇలాంటి చాలా వరకు ఇచ్చిన హామీలు అన్నీ ఫెయిల్ అయింది. కాబట్టి ప్రజలు మా వైపే మొగ్గు చూపారు. రౌడీజం చేసినా, డబ్బులు పంచినా చాలా వరకు చోట్ల బీఆర్ఎస్కి సైలెంట్ ఓటింగ్ అనేది జరిగింది. సో ఆ సైలెంట్ ఓటింగ్తోనే భయపడతామని చెప్పేసి, చాలా తక్కువ మార్జిన్లోనైనా బయటపడతామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆశపడుతున్న పరిస్థితి. ఎలక్షన్ అబ్జర్వర్స్ కానీ లేకపోతే రేపు కౌంటింగ్ సంబంధించిన అధికారులు కూడా వస్తున్నారు. సో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్న పరిస్థితి. సో కౌంటింగ్ అయితే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి దాదాపు 45 టేబుల్స్ వేశారు. 10 రౌండ్లలో, అంటే దాదాపు ఒక్కొక్క రౌండ్కి 20 to 25 మినిట్స్ పట్టుద్ది. సో 12 గంటలకల్లా ఒక క్లియర్ పిక్చర్, 10 గంటలకల్లా ఒక క్లియర్ పిక్చర్ అయితే 12 గంటలకల్లా పూర్తి రిజల్ట్, 12-1 వరకు పూర్తి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద చాలా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలింగ్ అయిపోయిన రోజు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున గొడవలు కానీ, అటు చాలా వరకు రిగ్గింగ్ జరుగుతున్నాయన్న ఆరోపణల మీద కూడా అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు వెంబడించడం జరిగింది. తన మీద దాడి చేశారని చెప్పేసి కూడా మాగంటి సునీత అభ్యర్థి ఏదైతే చాలా వరకు కంప్లైంట్స్ ఇచ్చిన పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా అటు పోలీసులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ చేశారంటూ కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ఆరోపించిన నేపథ్యంలో రేపు కౌంటింగ్ మీద చాలా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. రాజకీయం అటు జూబ్లీహిల్స్ సంబంధించి గెలుపు ఎవరిదవుతుందో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా చాలా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. చాలా వరకు పొలిటికల్ అనలిస్టులు కూడా రేపటి రిజల్ట్ గురించి, అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంబంధించి దానికి ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ గెలిస్తే దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది 2 పార్టీలకు డూ ఆర్ డే, అటు గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి, అటు కేటీఆర్ కూడా. ఎందుకంటే కేటీఆర్ దాదాపు ఒక్కడే మొత్తం ఎలక్షన్ ప్రచారం సంబంధించి భుజాన వేసుకొని ప్రచారం కూడా చేశాడు. హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోవడంతో హరీష్ రావు కూడా దాదాపు కీలక టైంలో హరీష్ రావు కూడా 10 రోజులు దాదాపు ప్రచారానికి దూరంగా ఉండడం, దాంతో కేవలం కేటీఆర్ పైనే భారం పడింది. రాష్ట్రం నుంచి చాలా వరకు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ఏదైతే పార్టీ లీడర్లు కూడా బీఆర్ఎస్ ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు కూడా చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడంతో అటు మంత్రులు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా జూబ్లీహిల్స్లోనే పాగా వేసి దాదాపు నెల రోజుల పాటు ఇరు పార్టీలు అయితే శ్రమించాయి. సో చూద్దాం రిజల్ట్ ఎవరికి వస్తుంది అనేది. రేపు ఈ టైం కల్లా దాదాపు రిజల్ట్ అయితే అవుట్ అవుతున్న పరిస్థితి. సో ఇది రేపటి కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన ప్రక్రియ గురించి వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.